జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము సజీవుడైన దేవుడికే మహిమ. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. 10th క్లాసు ఎగ్జామ్స్ రిజల్ట్స్ 23వ తారీఖుని వస్తాయన్నారు. మరి వాటి విషయంలో ప్రార్థన చేయండి. కాలేజీలో జాయిన్ అవుతున్నారు కొంతమంది నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఇంకా రకరకాల ఈ రోజు కొన్ని ఎగ్జామ్స్ నడిచినాయి. మరి అందరి కోసం ప్రార్థనలు చేయండి. ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడి కాపుదలు ఉండాలని, అలాగే ఎండ తీవ్ర ఎక్కువగా ఉన్నదని చెప్తూ ఉన్నారు. ఇండియాలో మీరు ఉంటున్నారు కాబట్టి ఎండ తీవ్ర కొరకు ప్రార్థనలు చేయండి. నీళ్ళు లేని వారికి నీళ్ళు సమృద్ధిగా దొరకాలని, మరి దేవుడు సహాయం చేయాలని ప్రార్థనలో చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. ఈరోజు జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విద్దాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా జీవం గలన వాడు, నా ఆశ్రయ దుర్గం వాడు స్తుతించబడునుగాక. నా రక్షకుడైన దేవుడు గణపరచును కాక. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మన దేవుడు సజీవుడు, ఆయన శృతికి అరుగుడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అంతేకాదు మన గృహాది అధిపతి అయిన ఆయనకే మహిమ కలుగునుగాక. అంటే ఈ వచనం అంతా చూస్తే చెప్తున్నాడు, సజీవుడు దేవా నీకే స్తోత్రం, నీకే మహిమ ఘనత కలుగునుగాక, నా విమోసుడు నీకే ఘనత అని ప్రార్థిస్తున్నాడండి ఇక్కడ భక్తుడు. హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ ఆశ్రయ దుర్గమై ఉన్నాడండి. అంటే మనకు ఆశ్రయ ఆయన నీడలోనే మనం ఉన్నాం. ఆయన నీడని మనం తప్పించుకొని వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేమండి, మనం ఏమీ సాధించలేం. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడండి. ఆయన నీడలో మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన నీడ చేరిన వారికి ఏ కొదువ ఉండదండి, ఎటువంటి తెగులు బాధ ఉండదు, ఏ సమస్య ఉండదు. ఆయన నీడలో జీవించిన వారికి ఆయనలోనే ఉండాలి. కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మనకి రక్షించే కోట, సైన్యములకి అధిపతివైన యెహోవా. మన కష్టాల్లో ఆయన మీద ఆధారపడాలండి. ఎక్కడ కష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతాం కాదు. ఎందుకంటే మనల్ని కాసేవాడైనా నడిపించేవాడైనా, మనకి కష్టాలు వస్తున్నాయంటే మనలో రూపాంతం పొందుకోవడానికే. కాబట్టి ఆ రూపాంతం ఎక్కడొస్తుంది? వాక్యంలోనే. ప్రభు చెంతకే చేరాలి. ఆయన రెక్కల చాటుకు మనం చేరినప్పుడే రూపాంతం పొందుకుంటాం. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉంటాడు. హల్లెలూయా. బట్టి ప్రియ దేవుడి సంఘస్థులారా, మనం దేవుడి మీద ఆనుకోవాలి. ఆయన మీదే ఏ సమస్య వచ్చినా మనం దేవుడి మీద ఆనుకున్నప్పుడే మనకి నెమ్మది కలుగుతుందండి. భక్తులందరూ, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఏ సమస్య రాని దేవుడి మీద ఆనుకున్నారు. ఎందుకంటే ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మన దేవుడు సజీవుడండి. మన దేవుడు సజీవుడు, నిత్యము మనతోనే ఉంటాడు. ఆయన ఆత్మతోనే మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆత్మతోనే మనతో మాట్లాడి మనల్ని సరిచేస్తాడు. ఆయన విగ్రహం లాంటి వాడి కాదండి. ఒక విగ్రహంలో ఉండి మనం వెళ్ళి పూజలు చేస్తే అవి మాట్లాడవు. మనమే వాటిని తయారు చేస్తాం, వాటిని పూజిస్తాం. మరి వినాయకుడి చవితి వచ్చినా, దేవినవతలు వచ్చినా విగ్రహాలు తీసుకెళ్ళి గోదట్లో కలిపేస్తాం. కానీ రాయారప్ప వంటి వాడు కాదండి, మాట్లాడే సజీవుడండి మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. అంత గొప్ప దేవుని కలుగున్నప్పుడు మనకి ఎందుకండి చింతలు? ఆయన ఆదుకునేవాడండి. ఆపత దేవుడని మనకి ఆయన మనం పిలిస్తే పలుకుతాడు. మన కన్నీటితో ప్రార్థిస్తే మన కన్నీళ్ళు నాట్యంగా మార్చే దేవుడండి. హల్లెలూయా. మరి చూసుకుంటే ఇంకా మనం స్తుతించకుండా ఉండకూడదండి.
ఆయన మన చేసిన మేలులు. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకేం చేశాడండి, అన్ని నష్టాలే, అన్ని కన్నీళ్ళే, అన్ని సమస్యలే. నేను ఒకటి చెప్పనండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఈ మాట వాడిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఏదో ఒక రోగంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉంటారు. కానీ వారి కొరకు మనం ప్రార్థించడానికి మనం ఆరోగ్యంగా ఉన్నాం, సజీవులుగా ఉన్నామండి. హల్లెలూయా. అందుకు పెట్టిన దేవుని అధికంగా స్తుతించాలని మాట. కొలస్తి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, మనం చేసే ప్రతి పని ద్వారాగానంట, మాట్లాడే ప్రతి మాట ద్వారాగా దేవుడికి మహిమ ఘనతే తీసుకురావాలంట తప్ప అవమానం తీసుకురాకూడదని ఈ లేఖనం చెప్తుందండి. అంటే మనం మాటలు, చాలామంది మాటలు ఎదుటివారు ఉంటే ఒకలాగా మాట్లాడతాం, లేకపోతే ఒకలా మాట్లాడతాం. లేదు, ఎప్పుడు ఒకలాగా మాట్లాడేవారు మాటలు దేవుడికి ఘనత వస్తుందంట. వారు కూర్చున్నా లేచినా ఎక్కడున్నా సరే దేవుడికి ఘనత వస్తుందంట. మరి అలా ఉన్నామా మనం? దేవుడికి ఘనత రావాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఘనతలో మనం కూడా సంతోషపడాలంటే ఎలా ఉండాలి? ఎలాగా? మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త కలిగి మాట్లాడాలి. అప్పుడు దేవుడికి కృతజ్ఞత కీర్తనలు పాడుకోవాలండి. ఆ నోటుతోనే దేవుడి పాటలు పాడుకొని, ఆ నోటుతోనే సినిమాలు కాదండి. దేవుడు లోకానికి విరోధి. పరలోకానికి లోకానికి పొత్తులుండవండి. చీకటికి ఎలుగుకి పొత్తులుండవండి. మరి నువ్వు చీకటి సంబంధవా, ఎలుగు సంబంధవా? ఎలుగులో జీవిస్తున్నానని చెప్తూ చీకటి నడకలు నడుస్తున్నావేమో, ఈరోజే మార్చుకోను. మరి మనం ఫస్ట్ చదువుకున్న వచనాల్లో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే 2వ స్టెప్లో ఇక్కడ మనం సరిగ్గా ఉండాలి. ఎందుకంటే మనం చీకటికి సంబంధించిన వారం కాదు, ఎలుగు సంబంధులం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడండి. మన దేవుడు రాయారప్ప కాదండి, ఆయన స్తుతులకు అర్హుడండి మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి, మనుషులందు కాదండి. ఎలాగున్నామో ఇక్కడ పరీక్షించుకొని దేవుని హృదయపూర్వకంగా నిత్యము స్తుతిస్తూ కొనియాడుతూ ఉండాలండి. హల్లెలూయా. దేవుడి మీదే మనం విశ్వాసం ఉంచుకోవాలి. ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడని మీరు అనుకోవాలి. ఎందుకంటే దేవుడి మీదే విశ్వాసం పెట్టండి. దేవుడే మనకు గృహాతి అధిపతి అయి ఉన్నాడు. ప్రియ సహోదరా సహోదరాల, నువ్వే పరిస్థితులు ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని పట్టుకో. ఎందుకంటే ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి బైబిల్లో క్రీస్తుని మరి బండతో పోల్చిన చాలా చోట్ల వచనాలు మనకి తెలుస్తూ ఉంటే, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఆయన బండ, ఆయన కార్యములు సంపూర్ణమని ఇక్కడ ఉన్నదండి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఆయన మీరు విశ్వసించండి, ఎప్పటికైనా విశ్వసించండి, ఆయన ఎప్పటికీ మారని దేవుడండి. నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, యథార్థంగా ఉన్నవాడు, ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. అంతే కదండి, దేవుడు మన రక్షకుడండి. మన పాపాల నుంచి విడిపించడానికి దేవుడు తన కుమారుని ఇవ్వడానికి వెనకాగే వేయలేదండి ఆయన. చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మాటే కదా అక్కడ ఉన్నది, చూడండి, చదవండి మీరు. బట్టి దేవుణ్ణి మనం గణపరుద్దామండి. మన మాట ద్వారాగా, మన క్రియల ద్వారాగా, నడక ద్వారాగా, అన్ని వేళలో కూడా దేవుడికి అవమానం వచ్చేవారుగా వద్దండి. ఒకవేళ అలా ఉన్నామేమో, ఇంకా మనం అటు ఇటుగా పడుతూ ఉన్నామేమో, ఈరోజే మార్పు చెందుదాం. దేవుడికి విరోధమైన లక్షణాలు ఏమున్నాయో సరిచేసుకుందాం. సరిచేసుకొని ఆయన ఇచ్చిన వాగ్దానం మనం పొందుకుందాం. ఆయన మనకి ఈరోజు 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడంట. ఆయన సజీవుడు, స్తుతులకు అర్హుడండి. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన్నే స్తుతిద్దాం, ఆయన మీదే ఆనుకుందాం. అన్ని వేళలో మనం ఆయనకి మహిమనే తీసుకురావాలి. మనం చూడండి, కీర్తన గ్రంథంలో 100వ కీర్తన చూడండి, 100వ కీర్తనలో యెహోవాని సేవించండి అని చెప్తున్నారు. అంటే మన దేవుణ్ణే సేవించాలంట, ఆనందించాలి, ప్రభువునందే మనం ఆనందించాలి. ప్రియ సహోదరుడా సహోదరాల, ఈ మాటలు ఏంటుందో మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని నుండి ఆనందిస్తున్నావా, లోకముందు ఆనందిస్తున్నావా? పరీక్షించుకో, సరి చేసుకో. అన్ని వేళల్లో దేవుని స్తుతించు, ఆయన నామాన్ని కీర్తించు. నీ వలన, నా వలన ఈ నామానికి అవమానం రాకూడదు, ఘనత రావాలి. నువ్వు పడుకున్నా ఘనత రావాలి, కూర్చున్నా ఘనత రావాలి, నువ్వు మాట్లాడుతున్న ఘనత, ఏ కోణంలోనైనా సరే నీ క్రియలు బట్టి ఆయనకి ఘనతే రావాలి. హల్లెలూయా.
అలా ఉన్నాయో లేవో ఒకసారి నీ ప్రవర్తన అంతా సరి చేసుకొని ఆయన కొరకు సిద్ధపడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాజనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.